హాయ్ అండి, మరమరాలతో లడ్డు చేస్తున్నాను. ఒక కప్పుడు తీసుకున్నాను. ఆ కప్పుతోనే సగం బెల్లం తీసుకోవాలి. పల్లీలు వేయించి సైడ్ పెట్టుకొని పొట్టు తీసేసుకోవాలి. బాదం, కిస్మిస్, ఒకటే కాజు ఉండే వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సన్ఫ్లవర్ గింజలు, తర్బూజ గింజలు, కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా కొద్దిగా మీకు ఎన్ని ఉంటే ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేను కప్పుడే మరమరాలు తీసుకున్నాను కాబట్టి ఇవి సరిపోతాయని నేను అన్నీ కూడా 3 స్పూన్ల వరకు వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇలా లైట్గా వేయించి సైడ్కి తీసేసుకొని మనం మరమరాలు ఎన్నైతే తీసుకున్నామో అదే కప్పులో సగం బెల్లం తీసుకున్నాం. ఒక కప్పుకి ఒక కప్పులో సగం బెల్లం అయితే తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. పాకం మాత్రము లడ్డు పాకం రావాలండి, గట్టి పాకం రావాలి. అప్పుడే అవి అతుక్కుంటాయి, లేదంటే ఇడిపోతుంటాయి. మన చుట్టనకి రాదు లడ్డు. అది వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలండి. చల్లగా అయిపోయినా అంతగా రాదు, గట్టిగా రావాలి. నేను ఇలా చూపించాను కదా, 2 టైమ్స్ చూపించాను. ఇంకా సేపు అయినాక బంద్ చేసేసుకొని మనం అన్నీ వేసేసి స్టవ్ బంద్ చేసేసి సైడ్కి దింపేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా రావాలి. గట్టిగా మనము ఇట్లా తీసేస్తే చేత్తో పైకి వచ్చేయాలి, అలా ఉండాలండి. గట్టిగా వచ్చాక మీరు కింద దింపేసుకొని మరమరాలు వేసుకొని స్టవ్ కట్టేయాలి. మరమరాలు ఇవన్నీ వేయించుకున్నవి అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, పల్లీలు వేసేసుకొని బాగా కలిపేసి కింద దింపి ఇలాచి పౌడర్ వేసుకున్నాను. లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్, ఈజీ అండి. ఈ పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. కానీ మొలలు వ్యాధి ఉన్నోళ్ళు ఈ మరమరాలు అనేటివి తినకపోవడమే మంచిదండి. వేడి ఎక్కువ. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని చేతులకు కూడా నెయ్యి పెట్టుకొని చుట్టేసుకోవచ్చు, లేదంటే వాటర్ పెట్టుకొని చుట్టేసుకోవచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఈ మొలల వ్యాధి ఉన్నవాళ్ళు మరమరాలు తినకూడదు. వేడికి బ్లీడింగ్ అనేది ఇంకా ఎక్కువ పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అట్లానే మార్నింగ్ మెంతులు నవిలినట్టయినా, లేదంటే మజ్జిగలో కలిపి పౌడర్ తీసుకున్నట్టయినా వాళ్ళకి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. నాన్ వెజ్ మసాలాలు మళ్ళీ డ్రింక్ అలవాట్లు ఉన్నాయి మానుకుంటే మంచిది, ఫైల్స్ ఉన్నవాళ్ళు. అంతేకాదండి, తిప్పతీగ ఆకు తెలుసో మీకు తెలీదో, ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపుల్లో అడిగినా ఇస్తారనుకుంటాను. పొడి కూడా ఉంటుంది అనుకుంటాను, తిప్పతీగ పొడి. ఆ పొడి తెచ్చి రోజు మజ్జిగలో కలుపుకొని మార్నింగ్ తాగినట్టయితే అలాంటి వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుందండి. చూసారు కదా, చక్కగా చాలా బాగా వచ్చాయండి లడ్డూలు. చాలా టేస్ట్ కూడా బాగున్నాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా, బాయ్ అండి.